హలో ఫ్రెండ్స్, మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ రివ్యూ కి స్వాగతం. శ్రీకాంత్ లయ జంటగా దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి తెరకెక్కించిన తాజా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మిస్టర్ మిడిల్ క్లాస్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా మరియు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ సినిమా ఎలా ఉందో క్విక్ రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే వెంకటరమణ ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. తొందరగా కోటీశ్వరుడు అయిపోవాలనే ఆశతో హోటల్ పెట్టి భారీగా అప్పుల పాలవుతాడు. ఆ అప్పులు తీర్చలేక గుడిలో వాచ్మెన్ గా చేరి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు స్వయంగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై 13 పేజీలు ఉన్న ఒక మాయా బుక్ ఇస్తాడు. అందులో ఏం రాస్తే అది జరుగుతుంది. ఆ తర్వాత వెంకటరమణ జీవితంలో ఎలాంటి ట్విస్టులు వచ్చాయి, ఆ బుక్ వల్ల వచ్చిన తిప్పలు ఏంటి అనేదే మిగతా కథ. ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్స్: కామెడీ ట్రాక్ ఫస్ట్ హాఫ్ లో దేవుడిచ్చిన నగల సీన్లు, సెకండ్ హాఫ్ లో మ్యాజిక్ బుక్ కోసం జరిగే రచ్చ ఆద్యంతం నవ్విస్తాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ లయ తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోగా, స్వామి వారిగా రాజేంద్ర ప్రసాద్ నటన, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ కామెడీ టైమింగ్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక దర్శకత్వం విషయానికి వస్తే మిడిల్ క్లాస్ ఆలోచనలు, మానవ సహజమైన ఆశ అసూయలకు దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి తనదైన మార్క్ కామెడీతో బోర్ కొట్టకుండా తెరకెక్కించాడు. టెక్నికల్ గా నేపథ్య సంగీతం, ఎడిటింగ్, గ్రాఫిక్స్ పర్వాలేదు అనిపించాయి. తొందరపడి ఆశపడితే ఎలాంటి సమస్యలు వస్తాయి. దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో వినోదాత్మకంగా మంచి సందేశంతో చెప్పారు. వీకెండ్ లో కుటుంబంతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి మిస్టర్ మిడిల్ క్లాస్ ఓ డీసెంట్ చాయిస్. డోంట్ మిస్ ఇన్ ఆహా అండ్ ప్రైమ్ వీడియో. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5.